అద్భుతమైన వర్షం కురుస్తుంది. పక్షులన్నీ తమ తమ ఇంటిలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాయి. అదే సమయంలో టీను పిచ్చుక కూడా తన ఇద్దరి పిల్లలు సోను ఇంకా మోనుతో కలిసి తన ఇంట్లో కూర్చొని ఉంది. ఓరి దేవుడా, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ చేస్తూ నేను నా ఇంటిని బాగు చేసుకోలేదు. ఇప్పుడు చూడండి నీళ్లు ఎలా కారుతున్నాయో. అంటే అమ్మా, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మనకి నష్టం జరుగుతుందా? లేదు పిల్లలు, ఎదుటివారికి సహాయం చేస్తే మనకి ఎప్పుడూ నష్టం జరగదు. చూస్తూ ఉండు, వర్షం ఆగిన తర్వాత నేను అందరినీ సహాయం అడుగుతాను, మన ఇంటిని బాగు చేపిస్తాను. అప్పుడే అక్కడికి గోల్డీ గ్రద్ద వచ్చింది. తన కళ్లలో నుండి నిప్పులు కురుస్తున్నాయి. వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నాకు ఈరోజు ఒక మంచి అవకాశం దొరికింది. అలా అంటూ గోల్డీ గ్రద్ద టీను వాళ్ల ఇంటిలోకి దూరిపోయింది. టీను, అరే గోల్డీ గ్రద్ద, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ వల్ల నాకు చాలా నష్టం జరిగింది టీను. నువ్వు ఈ అడవికి వచ్చిన దగ్గర నుండి నువ్వు అందరికీ ప్రేమగా కలిసిమెలిసి ఉండటం నేర్పించావు. అందువల్ల నేను ఎవరి మధ్య గొడవలు పెట్టలేకపోతున్నాను, అలాగే ఎవరిని వేటాడలేకపోతున్నాను. గోల్డీ గ్రద్ద, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను ఎలాంటి తప్పు పని చేయలేదు. మరి నువ్వు ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నావు? చూస్తూ ఉండు, నీ గొప్ప మనసు వల్ల నీకు ఎన్ని కష్టాలొస్తాయో. అలా అని గోల్డీ గ్రద్ద పిల్లలు ఇద్దర్నీ పట్టుకుని వాళ్ళని తీసుకెళ్లి నదిలో పడేసింది. పిల్లలు, తన పిల్లలు అలా కొట్టుకుపోవడం చూసి టీను చాలా భయపడింది. తను వాళ్ల వెంట బయలుదేరింది. పిల్లలు, నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. టీను బలమంతా ప్రయోగించి ఎగురుతుంది. అయినా కానీ పిల్లల వరకు చేరుకోలేకపోతుంది. ఇంకా ఎదురుగా జలపాతం కనిపిస్తుంది. అయ్యో భగవంతుడా, జలపాతం! తను చాలా ప్రయత్నించింది. వాళ్ల వరకు చేరుకోబోతుండగా జలపాతం వచ్చింది. ఇంక పిల్లలిద్దరూ జలపాతం నుండి కింద పడ్డారు. టీను పిచ్చుక ఏడుస్తూ ఉండిపోయింది. నీటి ప్రవాహం వల్ల పిల్లలు ఎక్కడో తప్పిపోయారు. ఇంక తన కళ్ల నుండి నీళ్లు కారడం మొదలయ్యాయి. గ్రీన్లాండ్ అడవిలో కొద్ది కొద్దిగా చినుకులు పడుతున్నాయి. ఇంకా పక్షులన్నీ చెరువు ఒడ్డున ఆడుకుంటున్నాయి. వావ్, వాతావరణం ఎంత బాగుందో! ఇలాంటి సమయంలో చెరువు ఒడ్డున ఆడుకుంటే ఎంత మజా వస్తుందో! ఇంతలోనే వర్షం కాస్త పెరిగింది. అరే, అందరూ త్వరగా ఇంటికి వెళ్ళండి, వర్షం పెరుగుతోంది. గాలి చాలా ఎక్కువ పెడుతుంది. గాలికి మింకీ పిచ్చుక యొక్క బిడ్డ చెరువు వైపుకి కొట్టుకుపోతుంది. అమ్మా, కాపాడు! మింకీ పిచ్చుక తన దగ్గరికి ఎగరాలని చూస్తుంది, కానీ గాలి ప్రవాహం తనని వెనక్కి తీసుకెళ్తుంది. అమ్మా! మింకీ పిచ్చుక యొక్క బిడ్డ చెరువులో పడింది. అప్పుడే అక్కడికి టీను పిచ్చుక వచ్చి ఆ పిల్లని ఎత్తుకుంది. వదలకు తల్లి! ఇంకా టీను పిచ్చుక తనని తీసుకుని మిగతా పక్షుల దగ్గరికి వెళ్ళింది. మున్నా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు చెల్లి. ఇంతకీ నువ్వెవరు? నేను టీను పిచ్చుకని. టూన్ బెల్స్ అడవిలో ఉంటాను. అరే, నువ్వే కదా ఆ దయగలిగిన పిచ్చుక టీనువి. మేము నీ గురించి చాలా విన్నాము. అవును, అది నేనే. ఏమైంది చెల్లి, నువ్వు చాలా నిరాశగా కనిపిస్తున్నావు? టీను జరిగిందంతా వాళ్లకి చెప్పింది. అరే టీను, నీ కథ చాలా ఎమోషనల్గా ఉంది. దేవుడి దయ వల్ల నీకు నీ పిల్లలు త్వరలోనే దొరకాలి. నాకు తెలిసినంత వరకు నా పిల్లలు నీళ్ళల్లో కొట్టుకొని ఈ అడవికే వచ్చుండాలి. ఒకవేళ నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటే మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు కదా? అరే, ఏం మాట్లాడుతున్నావు టీను చెల్లి? ఇంకా టీను పిచ్చుక అలాగే అడవిలో ఉన్న వాళ్ళందరూ టీను పిల్లల కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ చాలా రోజులు వెతికిన తర్వాత కూడా వాళ్లకి పిల్లలు దొరకలేదు. ఇంకా టీను చాలా బాధగా ఉంటుంది. టీను, నువ్వు బాధపడకు, నా మనసు చెప్తోంది, ఏదో ఒక రోజు నీకు నీ పిల్లలు తప్పకుండా దొరుకుతారు. నాకింకా వాళ్ళని మళ్ళీ చూస్తాననే ఆశ కూడా లేదు. అప్పుడే సోను పావరం ప్రకటిస్తూ వెళ్ళింది. మింకీ పిచ్చుకకి చాలా గాయాలయ్యాయి. తాను ఇంకా ఎక్కువసేపు బ్రతకదు. పక్షులన్నీ తనని చివరిసారి చూడటానికి తన ఇంటి దగ్గర జమ అవ్వాలి.
అరే ఏంటి నువ్వు అనేది? మింకీ పిచ్చుక ప్రాణాలకి ప్రమాదం ఉందా? పద, మనం త్వరగా తన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ ఇద్దరు మింకి పిచ్చుక ఇంటికి వెళ్లారు. అక్కడ పక్షులన్నింటితో పాటు డాక్టర్ కోతి కూడా ఉంది. అరే మింకీ పిచ్చుక, నీ 2 రెక్కలకి గాయం ఎలా అయింది? నేను టొమాటో తోటలో భోజనం చేయడానికి వెళ్ళాను. అక్కడికి ఆ దుష్ట గోల్డీ గ్రద్ద వచ్చింది. తను నా మీద దాడి చేసింది. అక్కడ చెట్లున్నాయి. నేను గాయపడి తనకి ఆహారంగా మారక ముందే అక్కడ దాక్కున్నాను. అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుండి తిరిగి రావడానికి నాకు చాలా కష్టమైంది. కానీ నేను ఎక్కువసేపు ఈ నొప్పిని భరించలేననిపిస్తోంది. అరే ఈ గాయాలకి ఏదో ఒక మందు ఉంటుంది కదా, మీరు డాక్టర్ కదా, మరి మీరుండగా మా మింకీ అలా ఎలా చనిపోతుంది? మందు ఉంది టీను, కానీ ఎక్కడైతే ఆ మందు ఉందో దాన్ని అక్కడి నుండి ఎవరూ తీసుకురాలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళటం ప్రమాదకరం. ప్రాణాలకి ప్రమాదం ఉన్న ఆ ప్లేస్ ఏది? నీలం గుహ. ఆ గుహలో ఒక నీలగిరి చెట్టు ఉంది. దానికి నీలం రంగు పువ్వు పూస్తుంది. ఆ పువ్వుతో చేసిన మందు ఎంత పెద్ద గాయాన్నైనా నయం చేస్తుంది. కానీ ఆ గుహ నుండి మన నది నీళ్లు కూడా ప్రవహిస్తాయి. నిజం చెప్పాలంటే నీలం గుహ సగానికంటే ఎక్కువ నీళ్లతో నిండి ఉంటుంది. పైగా నీటి మట్టం పెరిగినప్పుడు అది పూర్తిగా నీటితో నిండిపోతుంది. అందుకే ఈ రోజు వరకు ఎవ్వరూ దాని లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయారు. ఒకవేళ మనం దాని లోపలికి వెళ్ళినప్పుడు నీళ్లు తక్కువ ఉండవచ్చు, కానీ మనం దాని లోపలికి వెళ్ళిన తర్వాత నీళ్ళు ఎక్కువ అయ్యాయంటే గుహ మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది. అలా అందులోకి వెళ్ళిన పక్షి కూడా నీళ్ళలో మునిగి చనిపోతుంది. నేను ఆ గుహలోకి వెళ్ళి ఆ మూలిక తీసుకొని వస్తాను. టీను, నువ్వు అలా చేయడానికి మేమేమాత్రం ఒప్పుకోము. లేదు, మీరు నన్ను ఆపలేరు. ఎలాగో నా పిల్లలిద్దరూ తప్పిపోయారు. వాళ్ళ నుండి విడిపోవడం నేను తట్టుకోలేను. అందుకే నాకు నా ప్రాణాలు పోతాయనే భయమే లేదు. తన మాటలు విని జంతువులన్నీ జాలితో టీను వైపు చూశాయి. ఇక టీను నది వైపుకి ఎగిరిపోయింది. చాలాసేపు ఎగిరిన తర్వాత తనకి ఒక గుహ కనిపించింది. అరే నిజంగానే ఈ గుహ సగానికన్నా ఎక్కువ నీళ్లతో నిండి ఉంది. కానీ నేను ఏదోలా మింకీ ప్రాణాలు కాపాడాలి. అందుకే ఈ రిస్క్ చేయక తప్పదు. అలా అని తను గుహ లోపలికి వెళ్ళిపోయింది. ముందుకి సాగుతూ పోయింది. తను ముందుకి వెళ్లే కొద్దీ నీటి స్థాయి పెరుగుతూ పోతుంది. కొద్ది దూరం ఎగిరిన తర్వాత తను నీళ్లు కింది వైపు నుండి గుహ నుండి బయటకు వెళ్లడం చూసింది. ఇప్పుడు తనకక్కడ ఒక తోట కనిపించింది. అరెవ్వా, ఇక్కడ ఎంత అందమైన తోట ఉందో! తను చాలాసేపు వెతుకుతూ ఉంది. కాసేపటి తర్వాత తనకొక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి నీలం రంగు పువ్వులున్నాయి. బహుశా ఇవే అనుకుంటా ఆ నీలిరంగు పువ్వులు. తను ఒక పువ్వు తీసుకుని ముందుకి వెళ్ళింది. అప్పుడే తనకి కింద నేల మీద మట్టిలో కొన్ని అడుగులు కనిపించాయి. ఇవి పక్షి యొక్క అడుగులనుకుంటా. ఏదో పక్షి పిల్లలవనుకుంటా. తను ఆ అడుగుల్ని ఫాలో అయింది. ఇంకా తలుపు నుండి ఇంకోవైపుకి వెళ్ళింది. తన పిల్లలిద్దరూ అక్కడుండటం చూసి తన కళ్లలో నుండి నీళ్లు కారాయి. నా ముద్దుల బిడ్డలు! తీను వాళ్ళని హత్తుకుంది. అమ్మా, నువ్వు మా కోసం తప్పకుండా వస్తావని మాకు నమ్మకం ఉంది. పిల్లలు, ఆ దేవుడి దయ వల్ల మీరు మళ్ళీ నాకు దొరికారు. ఇక పదండి. ఎక్కడికమ్మా? ఏ పిచ్చుక ప్రాణాలు కాపాడడానికైతే నేను ఇక్కడికి వచ్చానో అక్కడికే. తన వల్లే మీరు మళ్ళీ నాకు దొరికారు. తన కాలితో నీలగిరి పువ్వుని పట్టుకుని తన పిల్లలతో సహా మింకి దగ్గరికి చేరుకుంది. అరే వా, టీను పిచ్చుక వచ్చేసింది. డాక్టర్ గారు, ఇదిగో తీసుకోండి. డాక్టర్ గారు ఆ పువ్వుని వెంటనే రోటిలో దంచి దానితో ఒక మందు తయారు చేశారు. దాన్ని మింకి గాయాలకి పట్టించారు. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు టీను. కానీ ఈ ఇద్దరు పిల్లలు? అవును, వీళ్ళు నా పిల్లలే. వీళ్ళని వెతకడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఈ మాట విని జంతువులు ఇంకా పక్షులన్నీ సంతోషించాయి. ధన్యవాదాలు టీను పిచ్చుక.
ఇక నుండి నువ్వు సంతోషంగా ఉంటావని అనుకుంటున్నాను. అవును, ఇక నాకు ఏ బాధ లేదు. నా పిల్లలు నాకు దొరికారు. అలా అని టీను పిచ్చుక తన పిల్లల్ని హత్తుకుంది. అలాగే ఈ కథకి ఒక మంచి ముగింపు దొరికింది.